నమస్తే. బృహత్తర నిర్మాణాల ప్రాచీన సోర్స్ కోడ్ టైటిల్ వినడానికే చాలా ఎక్సైటింగ్గా ఉంది కదూ. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ప్రాచీన భారతీయ దేవాలయాల నిర్మాణం వెనుక దాగిన అద్భుతమైన సైన్స్, మ్యాథ్స్, అలాగే మైండ్ బ్లోయింగ్ ఇంజనీరింగ్ సీక్రెట్స్ని డీకోడ్ చేయబోతున్నాం. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లకు సైతం చాలా ఈజీగా అర్థమయ్యేలా ఈ అద్భుతాలను తెలుసుకుందాం. అసలు ఒక్కసారి ఆలోచిద్దాం. మనకిప్పుడున్న భారీ క్రేన్లు, 3D సాఫ్ట్వేర్లు, కనీసం ఎలక్ట్రిసిటీ కూడా లేని ఆ కాలంలో అంతంత ఎత్తైన, పర్ఫెక్ట్ కొలతలతో కూడిన దేవాలయాలను ఎలా కట్టారు? వందల ఏళ్లుగా వాతావరణం మాలుతున్నా చెక్కు చెదరకుండా ఉండేలా ఈ అద్భుతాన్ని ఎలా సృష్టించగలిగారు? ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి మనం ఆనాటి టెక్ స్టాక్ అనబడే 3 ముఖ్యమైన దశలను అర్థం చేసుకోవాలి. అవేంటంటే, ఒక భారీ నాలెడ్జ్ లైబ్రరీ, పక్కాగా ఉన్న బ్లూప్రింట్లు, ఆ తర్వాత ఆ పేపర్ల మీద ఉన్నవాటిని నిజం చేసిన అద్భుతమైన సైన్స్. ముందుగా ది బిగ్ పిక్చర్, ప్రాచీన యాప్ స్టోర్. ప్రాచీన గ్రంథాలనగానే ఏదో దుమ్ము పట్టిన పాత పుస్తకాలనుకోకండి. దాన్ని మానవాళికి అవసరమైన నాలెడ్జ్ అంతా ఒక్కచోట దొరికే ఒక భారీ యాప్ స్టోర్ లాగా ఊహించుకుందాం. ఈ అనంతమైన నాలెడ్జ్కి బేస్ క్యాంప్ లాంటివే 14 విద్యలు. ఇందులో 4 మూలవేదాలు, ఆయుర్వేదం లాంటి 4 అప్లైడ్ సైన్సెస్, అలాగే ఖగోళశాస్త్రం అంటే ఆస్ట్రానమీకి సంబంధించిన 6 వేదాంగాలు ఉన్నాయి. ఈ మెయిన్ డేటాబేస్కి కనెక్ట్ అయి 64 కళలు లేదా ప్రాక్టికల్ ఆర్ట్స్ ఉన్నాయి. ఇది ఎలాంటిదంటే మనకి స్కూల్లో ఉండే స్కిల్ డెవలప్మెంట్ క్లబ్స్ లాంటిదన్నమాట. కాంప్లెక్స్ మెటలర్జీ, భారీ ఇంజనీరింగ్ దగ్గర్నుంచి పజిల్స్ సాల్వ్ చేయడం, మ్యూజిక్ కంపోజ్ చేయడం వరకు అన్నీ ఇందులో కవర్ అవుతాయి. ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే ఇదే. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే, వేల ఏళ్ల క్రితం నాటి ఈ ప్రాచీన సూత్రాలు నేటి ఆధునిక టెక్నాలజీకి ఒక ఫౌండేషన్లాగా సరిపోల్తాయి. ఎలాగంటే, కంటికి కనిపించని ఎనర్జీని తెలిపే ఆకాశం అనే కాన్సెప్ట్ నేటి క్వాంటమ్ ఫీల్డ్కి సమానం. అలాగే మనం వాడే సర్క్యూట్ డిజైన్ల వెనక ఉండే లాజిక్ మన ప్రాచీన యంత్రాల రేఖాగణితంలోనే ఉంది. అమేజింగ్ కదా. ఇక నెక్స్ట్ సెక్షన్, ది సోర్స్ కోడ్, అంటే మన దేవాలయాల అసలైన బ్లూప్రింట్లు. ఇన్ని టన్నుల బరువున్న రాళ్లతో అంత ఎత్తైన టెంపుల్స్ కట్టడానికి ఖచ్చితమైన కోడ్ ఎక్కడుంది? ఆ డీటెయిల్స్ ముఖ్యంగా 2 రకాల గ్రంథాల్లో దొరుకుతాయి. మొదటిది ఆగమాలు. ఇవి టెంపుల్ ట్రెడిషన్స్ గురించి చెప్పే రూల్ బుక్స్ లాంటివి. ఇక రెండోది శిల్పశాస్త్రాలు. ఇవి పర్ఫెక్ట్ కొలతలతో విగ్రహాలు ఎలా చేయాలి, టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలనేది నేర్పించే పక్కా టెక్నికల్ మాన్యువల్స్. ప్రతి ఆగమంలోనూ 4 భాగాలుంటాయి: నాలెడ్జ్, క్రమశిక్షణ, నిర్మాణం, ప్రవర్తన. అయితే ఇందులో మూడవదైన క్రియాపాదం అనేది మనకి అసలైన ఆపరేటింగ్ మాన్యువల్. గుడిని ఎక్కడ కట్టాలి, శిల్పాలను ఎలా చెక్కాలి అనే కఠినమైన నియమాలను ఇది చాలా స్పష్టంగా పాయింట్ టు పాయింట్ చెప్తుంది. ఈ ఏన్షియంట్ సోర్స్ కోడ్ ప్రకారం మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ ప్రశాంతత ఫీల్ అవ్వాలంటే ముఖ్యంగా 3 ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా సింక్ అవ్వాలి. అవి: గుడి కట్టే ప్రదేశం అంటే స్థలం, ఒక పవిత్రమైన నీటి వనరు అంటే తీర్థం, అలాగే ప్రాణప్రతిష్ఠ చేసిన మూర్తి లేదా విగ్రహం. ఈ 3 ఒకే చోట కలిస్తేనే ఆ టెంపుల్ ఒక పవర్ఫుల్ ఎనర్జీ సెంటర్గా మారుతుంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సెక్షన్ చూద్దాం: జామితి మరియు విశ్వగణితం. స్ట్రక్చర్ను కంపైల్ చేయడం. ఒక భారీ భవనాన్ని కట్టాలంటే పక్కా లెక్కలు కావాలి. ఈ విషయంలో ఆనాటి ఇంజనీరింగ్ అబ్బురపరుస్తోంది. ప్రాచీన అథర్వవేదం లాంటి గ్రంథాలలో ఏమనుందంటే, ఏ భవనమైనా ఖచ్చితమైన ప్రపోర్షన్స్తో ఉండాలి, గాలి వెలుతురు ధారాళంగా రావాలి, అలాగే ప్రతి చిన్న మిల్లీమీటర్ కూడా పర్ఫెక్ట్గా కొలవాలి అని చెప్పారు. ఆనాటి అక్యురసీ లెవెల్స్ అలాంటివి మరి. ఊరికే కంటిచూపుతో అంచనా వేసి కట్టేస్తే స్ట్రక్చర్స్ ఎక్కువ కాలం నిలబడవు కదా. అందుకే అప్పట్లో శుల్ప సూత్రాలు అనే పద్ధతిని వాడేవారు. కేవలం తాళ్లను మాత్రమే ఉపయోగించి పక్కాగా రేఖాగణిత కొలతలు అంటే జియోమెట్రిక్ మెజర్మెంట్స్ తీసుకునేవారు. దీనివల్ల వాళ్లు పేర్చే ఇటుకల దగ్గర్నుంచి భారీ యజ్ఞ వాటికల వరకు అన్నీ మైన్క్రాఫ్ట్ గేమ్లో బ్లాక్ సెట్ అయినంత పర్ఫెక్ట్గా, ఖచ్చితమైన సమరూపతతో సెట్ అయిపోయేవి. నెక్స్ట్, ప్రాచీన సాంకేతికత మరియు మెటీరియల్ సైన్స్, హార్డ్వేర్ను తీర్చిదిద్దడం.
ఇందాక మనం బ్లూ ప్రింట్ అనే సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి దాన్ని రన్ చేసే హార్డ్వేర్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి కదా. ప్రాచీన శిల్పశాస్త్రాలలో అడ్వాన్స్డ్ మెటీరియల్ సైన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా లాస్ట్ వ్యాక్స్ పద్ధతిలో కరిగించిన మైనాన్ని ఉపయోగించి కాంప్లెక్స్ విగ్రహాలు తయారు చేయడం, దానికి తోడు 5, 8 లోహాలను కలిపి వాడే పంచలోహ, అష్టలోహ టెక్నిక్స్, నిజంగా వాళ్ళ మెటలర్జీ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ అనాల్సిందే. వాళ్ల టెక్నాలజీ ఎంత పీక్స్లో ఉండేదో అర్థం చేసుకోవడానికి జస్ట్ ఈ 99.72 అనే నంబర్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇదొక అద్భుతమైన స్వచ్ఛమైన ఇనుముకు సంబంధించిన కొలత. అవును, ఇది ఢిల్లీలోనే ప్రసిద్ధ ఇనుపు స్తంభం గురించే. 20 అడుగుల ఎత్తుండే ఈ పిల్లర్ను 5వ శతాబ్దంలో పోతపోశారు. ఆశ్చర్యమేంటంటే 1500 ఏళ్లుగా ఎండకు వానకు అలా బయటే ఉన్నా ఇప్పటికీ ఏమాత్రం తుప్పుపట్టలేదు. మోడర్న్ సైంటిస్టులకు సైతం ఇదొక అతిపెద్ద మిస్టరీనే. ఫైనల్ సెక్షన్, ది ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్. అసలు ఈ ఎంటైర్ కోడ్ వెనుకున్న ఉద్దేశమేంటి? ఇంతటి భారీ ఆర్కిటెక్చర్ను ఎందుకు డెవలప్ చేశారు? దీనికి ఆన్సర్ మీమాంస అనే ఒక ప్రాచీన తత్వశాస్త్రంలో దొరుకుతుంది. ఇది ఏవో మూఢనమ్మకాల గురించి కాకుండా కర్మ అంటే మనుషులు చేసే పనుల మీదే పూర్తిగా ఫోకస్ చేస్తుంది. ఈ విశ్వం మొత్తం మానవులు చేసే సరైన చర్యల వల్లే ఒక ఆర్డర్లో నడుస్తోందని ఇది బలంగా నమ్ముతుంది. ఈ మీమాంసలో అపూర్వ అనే చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. పక్కా కొలతలతో కట్టిన ఒక దేవాలయాన్ని దర్శించినప్పుడు లేదా అక్కడ ఒక మంచి పని చేసినప్పుడు మన చుట్టూ ఒక అదృశ్యమైన పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అది ఒక రియల్ ఫోర్స్లా మారి భవిష్యత్తును ప్రభావితం చేస్తుందన్నమాట. ఇది వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలో ఎనర్జీ ఫీల్డ్లా అనిపిస్తుంది కదూ. ఈ తత్వశాస్త్రం ప్రకారం చూస్తే విశ్వానికి ఒక సృష్టికర్త కన్నా కూడా సరియైన పనులు చేసే మనుషులే ఎక్కువ అవసరం. అంటే దేవాలయాలనేవి కేవలం రాళ్లతో కట్టిన భవనాలు కావు, అవి మనుషులలో ఒక పాజిటివ్ ఎనర్జీని, అలాగే విశ్వంలో శాంతిని తీసుకురావడానికి డిజైన్ చేయబడిన ఎనర్జీ మెషీన్స్ లాంటివన్నమాట. ఫైనల్గా ఒకసారి మనందరం ఆలోచించాల్సిన విషయమేంటంటే, ప్రాచీన దేవాలయాలు అనేవి సరైన జియోమెట్రీతో మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి కట్టిన యంత్రాలైతే, మరి ఇప్పుడు మనం ఉంటున్న ఇళ్లను, చదువుకునే లేదా పనిచేసుకునే బేసిక్ స్పేసెస్ని ఎలా నిర్మించుకుంటున్నాం? అవి మనల్ని పాజిటివ్గా మారుస్తున్నాయా? ఈ క్వశ్చన్ను ఒక్కసారి మనకు మనమే వేసుకుంటే ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ఆలోచనతో ఈనాటి ఎక్స్ప్లెయినర్ను ముగిద్దాం.